పాలుంటే నెయ్యి వస్తుంది. అంతే కదా, పాలే అవసరం లేదంట. రోజుకి 4 లక్షల లీటర్లు పాలు కెపాసిటీ ఉండాలి ఆ కంపెనీకి అన్న నిబంధన ఎత్తిపడేసి అందులోని కూడా రోజుకి 4 లక్షల లీటర్లు ఉండాలన్న పరిస్థితి లేదు. వాటితో పాటు కండిషన్ 19 అది కండిషన్ 18లో కూడా 3 సంవత్సరాల అనుభవాన్ని 1 సంవత్సరానికే తగ్గించారు. టర్నోవర్ని కూడా 250 కోట్ల నుంచి 150 కోట్లకు పడిపోయింది. ఆఖరికి FSSAI రిపోర్ట్ ఉండాలి, దాని సర్టిఫికేషన్ ఉండాలి అన్న నిబంధనను కూడా పక్కన పడేశారు. ఎవరి గురించి, ఎందు గురించి, ఎవరి జేబులు నింపడం గురించి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం గురించి, ఎవరిని మోసం చేయడం గురించి. పాలే లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఎలా వస్తుంది? నాకు తెలిసి ప్రపంచంలోని ఏ టెక్నాలజీ కూడా పాలు లేకుండా నెయ్యిని తీసుకొచ్చిన టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ టెక్నాలజీ అయితే రాబోదు, రాలేదు. కానీ ఇలాంటి టెక్నాలజీ ఏవైనా నేను ఇందాక చెప్పాను కదా, ఈ KBR బోర్డులో ఏమైనా తాడేపల్లిలో ఉందేమో ఒకసారి చూడాలి. తాడేపల్లి ఏమైనా కొత్త ఫార్ములా ఏమైనా మొదలు పెట్టారేమో, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే ఫార్ములా మొదలుపెట్టారు కదా, పామ్ ఆయిల్తో మొదలుపెట్టారు కదా. ఇలా తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆఖరికండి 2022లో ఒకటి నిబంధన ఉంటుంది, బీటా సిస్టోస్టిరోల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేయాలి కంపల్సరీగా. ఎవరైతే సరఫరా చేస్తున్నారో నెయ్యిని ఆ టెస్ట్ కంపల్సరీ వాళ్ళకు ఉండాలి. ఆ టెస్ట్ నిబంధనని కూడా సడలించేశారు. ధర్మారెడ్డి గారే పెడతారు, ధర్మారెడ్డి గారే తీశారు. ఎందుకోసం తీశారో తెలియదు, ఎవరి కోసం తీశారో తెలియదు, ఎంత దానికి ఖరీదు చేశారో కూడా తెలియదు, ఎవరు జేబులు నింపడానికి చేశారో కూడా తెలియదు. ఎందుకు చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మహాపాపాన్ని తల చుట్టుకుంటుంది అనుకున్నాడో ఏంటో తెలియదు. కానీ ఈ వైవి సుబ్బారెడ్డి ఎక్స్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ బాబాయ్ ఈ రకంగా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకసారి వినండి ఒక ఇంటర్వ్యూ. I agree that they have submitted in their report that ghee is adulterated, and they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers involvement, some third persons involvement in the all those people were named and charge sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. విన్నారు కదండి, నిన్నటి వరకు కల్తీ జరగలేదు అనుకునే పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే అడల్ట్రేషన్ జరిగిందట, కల్తీ జరిగిందంట, అందులో పామ్ ఆయిల్ ఉందంట, అందులోని పామ్ కెనల్ ఆయిల్ ఉందంట, అన్నీ ఉన్నాయని ఆయన ఒప్పుకుంటున్నాడు, ఛార్జ్షీట్లో ఉందని ఒప్పుకుంటున్నారు. కానీ ఆఫీసర్స్ అందరూ చేశారు, థర్డ్ పర్సన్స్ చేశారని చెప్తున్నారు. మరి ఈయన తాలూకా సిగ్నేచర్ ఉండక్కర్లేదా? పర్చేస్ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందని పర్చేస్ చేస్తుందండి? పర్చేస్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కూర్చోదా? 2022లోనే అడల్ట్రేషన్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు చైర్మన్గా ఆయన ఏం చేశాడు? ఆ రోజు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వారు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈరోజు ఏదో బయటకు వచ్చి చాలా ఏమీ జరగలేదన్నట్టుగా లైట్గా మాట్లాడి వెళ్ళిపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు ఈరోజు? అంటే ఏంటి హైందత్వం మీద మీకున్న కోపం ఏంటి? దేనికి హైందత్వం మీద మీకున్న కోపం? అంటే ఒక ధర్మాన్ని పాటిస్తున్న, ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ధర్మాన్ని నడిపిస్తూ, ఒక అందరికీ నమ్మకమైన ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా అంటే ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాల మీదకి, ప్రజల సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళకి మిగతావి కల్తీ చేయడం ఎంత ఈజీ అవుతుందండి? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక్కసారి మేము వెనక్కి వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క చిన్నది పార్ట్ తీసినా అందులో కల్తీ ఉంటుంది గ్యారెంటీగాను. అందుకే అన్నాం కల్తీ బతుకులు, కల్తీ మనుషులని. ఈరోజు అలాంటి వాటిలన్నింటినీ మేము అడుగుతుంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేస్తూ ఎవడెవడనో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా
ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నేను నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉపమా వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం, పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది, వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. కంపల్సరీగా ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి. ఇలాంటి మనుషులన మనం ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు భరించాము అన్న దృక్పథం కూడా ప్రజల్లోకి రావాలి. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తిరిగి కనీసం రాజకీయాల వైపు చూడకుండా చేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలి. నేను ప్రజలను అప్పీల్ చేస్తున్నా, రాజకీయాలు ఉంటాయి పోతాయి, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మన మనోభావాలు, ప్రజల మనోభావాలు, హైందవ మనోభావాలు, అన్ని కులాలకు సంబంధించిన మనోభావాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు మన మీదే ఉంది, మన మీదే ఆ బాధ్యత ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన అయి ఉండొచ్చు, సింపుల్లీ హీఈస్ ద మెయిన్. పరిస్థితి ఎలా అయిపోయిందంటే కల్తీనయ్యి అందులో జంతుకోవలేదు, కల్తీనయ్యి ఇలా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇంతవరకు ఈయన మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు చేస్తారండి? మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవహారం జరిగిందంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్నే మనం ఫిక్స్ చేస్తాం, అది కామన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్తీ గురించే మాట్లాడుకుందాం. ఎక్కడైనా కల్తీ వస్తువులు, నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయనుకోండి, అందులో ఉన్న వర్కర్ మీద, అందులో ఉన్న వాడి మీద పెట్టాడు, ఆ షాప్ ఎవరిదో చూస్తాడు, ఆ ఓనర్ మీద పెడతాడు ఎవడైనా కేసు వెళ్ళి, అంతే కదా. అలాంటిది ఈరోజు అంత పెద్ద దేవస్థానం, కొన్ని వేల కోట్లు భక్తులు ఇచ్చిన సొమ్ముతో దేవదేవుని కొలుస్తున్నాము, దేవదేవుని సేవ చేసుకుంటున్నాము, ఆ ప్రసాదాలు తయారు చేస్తున్నాము. అలాంటి వ్యవహారంలో పర్చేస్ కమిటీలో వన్ ఆఫ్ ద చైర్మన్ అయినా ఇతను వైవి సుబ్బారెడ్డి, సమ్ థర్డ్ పర్సన్స్ అంటే హూ ఇస్ దట్ పర్సన్స్? అసలు మెయిన్ పర్సన్ ఆయనే కదా. వాళ్ళ పిఏది ఆల్రెడీ ఛార్జ్షీట్లో ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా, కొంతమంది ఉన్నారు అని. 254 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అందులో రిపోర్ట్లో ఉన్నది కదా. ఈ వీటన్నిటి గురించి మాట్లాడడం మానేసి జంతుకో గురించి ఎవడో సాక్షి రిపోర్టర్ ఎవడో అందులో లేదు అని రాస్తే అదే పెద్ద అథెంటికేషన్ రిపోర్ట్ లాగా, అదే పెద్ద కేంద్రీయ ల్యాబ్ లాగా వాళ్ళే తీసుకొచ్చేసుకొని లేదు 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 లేదని ప్రొజెక్ట్ చేసేస్తే ప్రజలను పిచ్చోళ్ళ. ఈరోజు మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి మాకు కూడా. మేము రాజకీయాలు చేయాలి అనుకుంటే ఈ విషయం మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి ఎవరికైనా దేవుడే, ఎవరికైనా సెంటిమెంటే. మేము తప్పుడు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు ఆధారాలు సృష్టించాల్సిన అవసరం లేదు, తప్పుడు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు మాకు. ఈరోజు అలా మాట్లాడి ఈరోజు ఇలా పనులు చేసి 151 నుంచి 11 పడిపోయారు. ఇంకా దిగజారిపోతే ఏమో, ఆ దేవదేవుడు స్క్రిప్ట్ రాసేయడం ఇంకా దిగజారిపోవాలని వాళ్ళు, మనం ఏం చేయగలం? అంతే కదండి. వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్ళేవారు, మీకు గుర్తుందా? ప్రతిసారి ఒక షాలు, వెంకటేశ్వర స్వామి బొమ్మ, దాంతోపాటు ప్రసాదము, ఇదే ప్రసాదం తీసుకెళ్లారు. ఆ రోజు 5 సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం, నేను తిన్న ప్రసాదం, ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు, రసాయనాల ముద్ద ప్రసాదం తిన్నది. రసాయనాల ముద్దతో తయారు చేసిన ప్రసాదం తిన్నాం మనందరూ 5 సంవత్సరాలు అదే తిన్నాం. అంటే ఎలా నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు, బాధతో వచ్చే నవ్వు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా.
నన్ను శాలువాలు కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా? రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని ఒక్కటి చూపించమనండి. లేదు అని చెప్పడానికి ఎందుకు నోటి మాటతో? మళ్ళా తిరిగి దీన్ని డైవర్ట్ చేయటానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకు అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బెడిసికొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి, 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేసామా? ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. చూపించమనండి, పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదే. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని, అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు, పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చోటు నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ తిరిగి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా? అది ఒకసారి కామన్ సెన్స్ కదా అది. థ్యాంక్ యూ.